ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మోగనున్న నగారా. దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. దేశంలోని 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది. 2029లో జరిగే లోక్సభ సాధారణ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా భావించే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే నగారా మోగనున్నట్టు తెలుస్తుంది. మార్చి నెలలో కేంద్ర ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. మార్చి నెల మొదటి లేదా రెండో వారంలోనే ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన భారత ఎన్నికల కమిషన్ త్వరలోనే షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల తేదీలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది. అయితే పోలింగ్ మాత్రం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరు దశల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఈ నెలలోనే ఎన్నికల సంఘం పూర్తిస్థాయి బెంచ్ సందర్శించనుంది. ఈ బెంచ్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారని తెలుస్తుంది. అయితే ఈ 5 రాష్ట్రాల్లోని అసెంబ్లీ గడువు త్వరలోనే ముగియనున్నట్టు తెలుస్తుంది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన పదవీ కాలం మే, జూన్ నెలల్లో ముగియనుంది. పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15తో ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుంది. తమిళనాడు అసెంబ్లీ గడువు మే 10 వరకు ఉంది. అస్సాం అసెంబ్లీ గడువు మే 20 వరకు ఉంది. కేరళ అసెంబ్లీ గడువు మే 23తో ముగుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరిగాయి. ఇప్పుడు కూడా అదే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాగా గతంలో పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో, అస్సాంలో 2 దశలు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 1 దశలోనే ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు అదే దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్టు తెలుస్తుంది. పోలింగ్కు సిద్ధతను సమీక్షించేందుకు అధికార బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం ఒక బృందం అస్సాంలో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. పుదుచ్చేరికి సంబంధించి ఫిబ్రవరి 18న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. తమిళనాడు ఫిబ్రవరి 18న తుది జాబితా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కేరళ ఫిబ్రవరి 21న తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇక పశ్చిమ బెంగాల్ ఫిబ్రవరి 28న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది. అస్సాంలో ప్రత్యేక సవరణ అనంతరం ఫిబ్రవరి 14 తుది జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లను వేగవంతం చేస్తూ సమయానికి ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతుంది. కాగా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధతకు, ఓటర్ల జాబితాల వివరాలు, భద్రతా ఏర్పాట్లు, ఈవీఎం యంత్రాలు, వీవీప్యాట్ సాంకేతికత, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్ల వంటి అంశాలను పరిశీలించడానికి ఈసీ ఎలక్షన్ కమిషన్ పర్యటనను మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం అన్నింటినీ బేరీజు వేసుకున్నాకే మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఈ 5 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనేసి వివరాల్లో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు, తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు, కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ కూటమి, అందులోనూ ప్రధానంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఉత్తరాదిలో వరుస విజయాలతో అధికార పీఠాలు అధిరోహించిన బీజేపీ దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ మరియు అటు పశ్చిమ బెంగాల్లోనూ పాగా వేయాలని బీజేపీ ప్రయత్నం స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇవి 2029లో జరగబోయే ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్గా పరిగణించబడతాయనేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.